హాయ్ అండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ ఛానల్ అండి. ఇది మరో మంచి వీడియో అండి. నేను మా వారు బజార్కి వెళ్ళారు, మ్యాంగోస్ తీసుకొచ్చారు. మా బాబు పచ్చడి పెట్టమని అడిగాడు. ఇంకా కోలంగోకాయలు పుల్లకాయలు అయితే తీసుకొని రమ్మని చెప్పాను. పుల్లకాయలు తెచ్చారు, ఒక 20 కాయలు. కాయలు అయితే శుభ్రంగా కడిగేసి నీటిలో వేసి ఆరబెట్టేసి ఉంచుకున్నానండి. ఇంకా మా వారైతే కట్ చేశారు, నేను కట్ చేయలేనిది. కట్ చేసి లోపల జీడంతా తీసేసి క్లీన్ చేసి చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. 20 కాయలకి మెజర్మెంట్స్ ఒక 500 గ్రామ్స్ రాగి పిండి అండి. రాగి పిండి కాదు, ఆవు పిండి ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఇంకా ఆశీర్వాద్ కారం అయితే 1/2 కేజీ తెప్పించాను. ఇంగ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 1/2 కేజీ పడతాయి. ఇవన్నీ గుడ్లు ఒలిచేసి ఉంచుకోవాలి. వెల్లుల్లిపాయలు అన్నీ పక్కన పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒలిచేసి ఆయిల్ మరగబెట్టేసి ఉంచాను. ఆల్రెడీ ఆయిల్ చల్లారాలి. ఆయిల్ అయితే 1.5 కేజీన్నర ఆయిల్ వేసాను. 20 కాయలకి మెజర్మెంటు. ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్లోన ఆవపిండి, కారం, ఉప్పు వేసుకున్నానండి. సాల్ట్ అంచనాగా వేసేసాను, దానికి ఏం కొలత లేదు. చాలకపోతే మనం చూసుకొని కలుపుకోవచ్చు. మళ్ళీ సాల్ట్, గడ్డుప్పు వేసాను. గడ్డుప్పు, ఆవపిండి అన్నీ వేసేసి బాగా వెల్లుల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ముందు ముద్ద అంతా కలుపుకొని అప్పుడు అందులో ముక్కలు వేసుకొని కలుపుకుంటే బాగా ముక్కకి పడుతుంది ఈ పిండి అంతా. మామూలుగా కారం వేసామంటే ఎగిరిపోద్ది కదండి, మనకి మొహది కొంచెం మండుతుంది. అలా కాకుండా ఆయిల్లో వేసేస్తే బాగా కలుస్తుంది కారం, ఆ పిండి అంతను. నేనైతే కొని తెచ్చానండి ప్యాకెట్లు. కావాలంటే మిల్లు కూడా పట్టించుకోవచ్చు. ఆవాలు వేసి పొడి చేసుకొని వేసి కలుపుకున్న తర్వాత ముక్కలైతే ఇలా కలిపానండి. పచ్చడి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, ఊరితే బాగుంటాయి. కాయలు ఇప్పుడే కదా సీజను, మళ్ళీ ఇంకా నెలపోతే ఇంకా పళ్ళు అయిపోతాయి. అందుకని కలుపుకున్నాను ముక్కలు ఇలాగా. ఇంకా బాగా ఊరాలండి ఇది. ఒక వారం రోజులు ఊరితే దానికి మనం ఉప్పు అది సాలకపోతే అప్పుడు చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇంక మామిడికాయల సీజన్ వస్తే పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటే ఎండాకాలం పెరుగన్నంతో అది బాగుంటుందండి. పచ్చడి తినడానికి టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. గరిటిచ్చి ఇంకా ముక్కలైతే ఇలా పచ్చడి, కారం పచ్చడి ఇలా పెట్టాను. మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఇదే ప్రాసెస్ అండి. మనకు కావాలంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. కాయలు 10 కాయలు, 5 కాయలు అలాగా. అన్నీ రెడీ పెట్టుకొని ఉంచుకోవాలండి. ఉంచుకొని కాయ శుభ్రం కడిగేసుకొని ముక్కలు కట్ చేసేసి అప్పుడు కాయలు శుభ్ర క్లాత్తో తీసేయాలి.
పొడి చేసిన తర్వాత కొంచెంసేపు ఆరిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇంకా టేస్ట్ అయితే చేయలేదు, కొంచెం ఊరిన తర్వాత అప్పుడు చూడాలి ఎలా ఉందో అన్నది. చూడడానికైతే మంచి కలర్ఫుల్గా వచ్చింది. చాలా టైం తీసుకుందండి. నిన్న మధ్యాహ్నం చేశాను. తెచ్చిన వెంటనే కాయ కలిపేసుకోవాలి, లేకపోతే ఎండకి వాడిపోతాయి కాయలు. పచ్చడి అయితే ఇలా చేసుకున్నానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్. మా పాపకి కూడా ఇష్టమేనండి పచ్చి ఆవకాయ అంటే, కారం ఆవకాయ. నేను అన్ని పచ్చళ్ళు పెడతానండి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చళ్ళు అన్నీ కలుపుతాను. మా అమ్మగారి దగ్గర నుంచి అలా నేర్చుకున్నాను పచ్చళ్ళు కలపడం. చూసే నేర్చుకున్నానండి నేను. తీపావకాయ కూడా పెడతాను, కానీ ఈ సంవత్సరం మరి పెట్టలేదండి. తీపి ముక్కలు కారం పచ్చడి కలిపాను అలాగా. మామిడికాయల సీజన్ వచ్చినప్పుడే మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు, సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి పచ్చడి. తడి తగలకుండా చూసుకోవాలి. తడి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి, తడి తగిలితే పాడవుతుంది. అలాగా కొంచెం సాల్ట్ కూడా కొద్దిగా ఎక్కువే ఉండాలి. పుల్లకాయ కదా, ముక్క అయితే మెత్తపడదు, బేగా గట్టిగా ఉంటుంది. మామూలు వేరే ఏ కాయ అయినా కొంచెం కలెక్టర్ కాయ అయితే మెత్తపడిపోద్ది ముక్క. ఇది ముక్క గట్టిగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది ముక్క. వీడియో చూసాక ఎలా ఉందో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ ఇవ్వండి. లైక్స్ తక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్, కొంచెం లైక్ ఇవ్వండి. వీడియో ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్లో కూడా పెట్టాను కదా నిమ్మకాయ పచ్చడి, అది బాగా వచ్చిందండి, పాడవలేదు. పచ్చడి అయితే అలాగే ఉంది, ఇంకా తింటున్నాం. చూడాలి, కొంచెం టమాటా కూడా పెడదాము అనుకుంటున్నాను, ఇంకా పెట్టలేదు. ఒక 5 కేజీల వరకు పెట్టాలి. పచ్చడి అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్, కలర్ఫుల్గా వచ్చింది. కానీ ఇంకా టేస్ట్ చేయలేదు, ముక్క ఊరాలి కదా. ముక్క ఊరిన తర్వాత టేస్ట్ చేసి చెప్తానులేండి ఎలా ఉందండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్, పచ్చడి వ్లాగ్.
అదే మీకు చూపిస్తున్నాను, పచ్చడి కలిపిందే, మీరు కూడా చూస్తారని చెప్పి. ఇలా కలుపుకుంటే ముక్కకి బాగా పడుతుందండి కారం, ఆవుపిండి అన్నీను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూడాలంటే చూడండి, ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. పచ్చడి అయితే ఇవ్వండి చూపిస్తున్నాను, ఇలా వచ్చింది. ఆయిల్ పైకి తేలింది చూసారా. కలుపుకున్నాను మార్నింగ్ తీసి. థ్యాంక్ యూ అండి.